థియోసాఫికల్ భూముల ఆక్రమణలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని రాష్ట్ర మొదలియార్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుల్లెట్ సురేష్ తెలిపారు. సోమవారం చిత్తూరులో తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం చిత్తూరు నడిబొడ్డులోని థియోసాఫికల్ సొసైటీ భూములు కొంతమంది ఆక్రమించుకొని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా తాను దీనిని మీడియా ద్వారా సమావేశంలో వెల్లడించానని తెలిపారు. తాను కోర్టులో దావాలు వేసినా నిలిపేందుకు ప్రయత్నించడంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 150 కోట్ల రూపాయలు విలువ చేసే సొసైటీ భూములను అప్పనంగా దోచేందుకు కొంతమంది ప్రయత్నిస్తుండటంతో తాను ఆధారాలు సేకరించి కోర్టులో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై కక్ష కట్టి అసత్య ఆరోపణలు చేస్తూ తన పరువు ప్రతిష్టలు దిగజారేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎలాంటి తప్పు చేయకుండా తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఇంట్లో పనిచేసే ఒక మహిళ దొంగతనాలకు పాల్పడి అప్పట్లోనే తాను పోలీస్ స్టేషన్ కేసులు పెడితే అందుకు సంబంధించి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, కేవలం సొసైటీ భూముల విషయం వల్లనే తనపై కేసులు పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషయమై తాను కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్లు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, అప్పు పాల్గొన్నారు. దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నది. తర్వాత వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు దినేశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసిపోయింటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు మేము వస్తూ ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాము రా అంటే అప్పుడు అడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని మేము వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఆ పాప పోయి క్లీన్ చేసే మరి పోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసింది. సరే వీళ్ళు వచ్చి మస్ట్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశాడు ప్రశాంత్. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసిందో మొత్తం సీడీలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకోవచ్చు. దీనికోసం ఇది చూసినాక వాళ్ళని పిలిచి నేను అడగడం జరిగింది. ఫస్ట్ ఆ పాప నేను ఎక్కలేదు, మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చూపించినాక ఒప్పుకునింది. నేను ఒక వాచ్ ఎత్తినాను, డబ్బు ఎక్కలేదని. మళ్ళీ అది కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, ఒకరు జాన్సన్, అరుణ్, వాళ్ళ అమ్మ, జాన్సన్ భార్య వినయ్ శ్రీ వాళ్ళ యొక్క మేరీ, వీళ్ళందరూ వచ్చి నాకు తప్పైపోయింది, పాప పెళ్ళి కావాలా, దయచేసి కంప్లైంట్ పెట్టద్దు, మీకు నాకు 3 నెలలు గడువు ఇస్తే మీ నగలు తిరిగి ఇచ్చేస్తాము. ఇది కొన్ని 2-3 ఏళ్ళుగా వీళ్ళు దొంగతనం చేస్తాను, ఇంట్లో కూడా చూసుకోలే. మళ్ళీ అన్నీ ఒప్పుకున్నారు, ఇది ఎత్తింది వాస్తవం అనేసి. వాళ్ళు పెట్టిన నగలు కూడా ఏడాడ పెట్టినారో ఆ రసీదులంతా కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ మరి ఉంటే ఆ రసీదులు కూడా వాళ్ళ తమ్ముడే తెచ్చి ఇచ్చాడు నా దగ్గర. అలా ఇంట్లో ఈ రసీదులంతా ఉంది, వీళ్ళు ఎత్తిండేది వాస్తవమే అని చెప్పి ఇద్దరు వచ్చి చెప్పి నేను చెప్పినా, నేను అప్పుడే ప్రశాంత్ని కంప్లైంట్ ఇవ్వను. భాస్కర్ దగ్గర వచ్చి వీడియో మొరడు నడుపుకొని, భాస్కర్ మౌని 5 ఏళ్ళు బతికిపోయినారు, నువ్వు బాగా పనుల నుంచి నిలిచేయి, 3 నెలలు టైం 3 నెలలు మనం ఇచ్చేసి వాళ్ళ సావని అట్లా చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళకి 3 నెలలు టైం ఇచ్చిన ఫిబ్రవరి లాస్ట్ వరకు. లాస్ట్లో అప్పు వాళ్ళ అమ్మ దగ్గర
కొద్దిగా బిజినెస్ నిమిత్తం డబ్బులు కావాలని నగ అడిగితే వాళ్ళమ్మ మళ్ళీ మళ్ళీ వాని దగ్గర చెప్పింది, మరి నీకు మీ నాయనకో ఏదో చేతబడి చేసినారంట, ఆ పూజలో నగలు పెట్టి పూజ చేయాలా అని చెప్పి ఆడ వీడు జాన్సన్ దగ్గర 768 గ్రాముల నగలు, ఎంత 768 గ్రాముల నగలు ఎత్తిన్నాడు. ఎత్తింది కాదు, వీళ్ళమ్మనే ఇచ్చింది. అది ఆమె ఎంఏ బిఎడ్ చదువుకోండి, ఆమె తెలియదు. ఇంకా కూడా ఈ కాలంలో చేతబడులు అది ఇది నన్ను ఇచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే జాన్సన్ని ఫోన్ చేసి అడిగితే వాడు బయట ఏడ చెప్పొద్దు, నేను గురి వేసుకుంటా, నీకు 5 రోజుల్లో నీ నగలు తెచ్చి ఇచ్చేస్తాను. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, వాడు ఏమాత్రం నగలు తెచ్చింది. మళ్ళీ నాకు విషయం చెప్తున్నాడు. లాస్ట్గా ఒక మాట అన్నాడు, నా వెనకాల టీవీ రిపోర్టర్ గజపతి ఉన్నాడు, నువ్వేం చేసుకుంటే చేసుకోండి. జరిగింది అట్లే. వాడు 2 టౌన్లో కంప్లైంట్ రాసి ఇచ్చినాడు. మళ్ళీ నేను చెప్పిన వద్దు, పోయి కంప్లైంట్ ఇచ్చేది ఇద్దరుంటే. ప్రశాంత్ కంప్లైంట్ ఇచ్చినాడు, అప్పుపూరి కంప్లైంట్ ఇచ్చినాడు. దాని ప్రకారం జాన్సన్ గజపతి మీద కేసు రిజిస్టర్ చేసినాడు. వినయశ్రీ మీద ప్రశాంత్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 28 ఫిబ్రవరి 28 జాన్సన్ మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు 2 టౌన్లో. మార్చి 3వ తేదీ వినయశ్రీ మీద కేసు పెట్టారు. వీళ్ళు కూడా పోలీస్ దగ్గర మేము ఎత్తింది వాస్తవమే, మాకు 9 నెలలు టైం కావాలా, మళ్ళీ ఇచ్చేస్తామని సిఐ గారు ఏదైనా ఉంటే మీరు పోయి మాట్లాడుకోండి స్టేషన్లో, మేము మరి చెప్పలేమని చెప్తే ప్రశాంత్ చెప్తే మనకు ఏమది ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసేదని చెప్పింది. ఇది జరిగింది సెప్టెంబర్. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3వ తేదీ. ఇన్ని రోజులు ఈ వినయశ్రీ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాలం ఏదో వాళ్ళు సారీ అది చెప్పకూడదు, తిట్టినానని చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయాలి? పోతే ఇంకోటి, ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తెల్లారి ఒక వీడియో రిలీజ్ చేసినాను. గొంతు మీకు అందరికీ తెలుసు, వాళ్ళని అడిగే గొంతు ఎవరు అనేది మీకే తెలుసు. పైగా అతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాను జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని కరెక్ట్గా ఆ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసినాను. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండు, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేసినారు. క్లీనర్ నేను ఒకటే అడతా, నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే
దానికి నేనుదా ఉండా అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలా. నువ్వు సెకండ్ మరి వెనకాల ఉండి జరిపిస్తూ ఉంటావు. అసలు నువ్వు రాయలసీమలో పుట్టినోడైతే ఆడవాళ్ళ జోలికి పోతావా? వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ సిస్టరు పనిచేస్తూ ఉంది ఐటీ కంపెనీ. మొత్తం ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీదంతా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి డ్రామాలు జరిపించి కేసు రిజిస్టర్ చేయించి, ఇదే నీ మొగతనం. మొగోడైతే నేరుగా మోదాల. నీకు యోగ్యత ఉంటే వచ్చి ఈ జాగా నేనే కొన్నాను, లేదు ఏదో మా వాళ్ళు కొన్నారు, ఇది చట్టబద్ధం అనేది నువ్వు నిరూపించాలి. దాన్ని వదిలేసి సెకండ్ లాగా ఈ డ్రామాలు ఇదంతా నీకు తగునా? ఇంకొకటి పాప మాట్లాడింది, செருப்பு காலோட நச்சாரு அக்டோபர் 5ஆம் தேதி நிச்சயம் நடந்துச்சு. வீட்டுக்கு வந்து எனக்கு எங்க கிட்ட இருக்கிற பீரோனுக்கு நகைக்கு மொத்தம் எடுத்துட்டாரு. எங்க லேண்டு கூட ஏறி வாங்கிட்டாரு. ஒரு பேப்பருக்கு ஒரு பெண்ணு, ஒரு பேப்பருக்கு ஒரு பெண்ணு 30 கையெழுத்து என் குடும்பத்தில் எல்லாரும் வாங்கி. మొత్తం మంది ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలా? నువ్వు మొగోడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమే, నువ్వు ఒక సొసైటీ సొత్తునే అమ్ముతున్నావు అని అడిగినావు. నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. అంతేగాని ఇది 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 ఏం పని? అది నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టుండేది. సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి అయ్యా నాకు ఈ జాగా నేను కొనలేదు అని చెప్పి నువ్వు చెప్పాలా? లేదా అవును మా వాళ్ళు కొన్నారు, నేనే కొన్నా, ఇది చట్టబద్ధము అని చెప్పాలా? అది వదిలేసి మరి పనికిరాని పనులు చేసుకుంటా. దీనికి తోడు దానికి అంగీకరించకపోవడంతో దొంగతనం కేసు నమోదు చేయించాడని బాధితురాలు ఆరోపించింది. అధికారులు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై నమోదైన అట్రాసిటీ కేసును ఈరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎస్సీ కమిషన్ తొడుకోబోయేది పెద్ద అర్జునవాడకు చెందిన రాజా. వాళ్ళని ఎస్సీ కమిషన్ దగ్గర తొడుకోబోయి వాళ్ళని మాట్లాడిపించడం ఈ రాజా ఎవరు అంటే, ఇప్పుడు 2 ఫ్లాట్లు థియోసోఫికల్ సొసైటీస్ ఫ్లాట్లు అమ్మినారు చూడు. ఆ 2 ఫ్లాట్లో ఈయన సాక్షి సంతకం పెట్టి ఉండాడు. ఎవరు? అర్జునవాడ, పెద్ద అర్జునవాడకు చెందిన రాజా, చేరి రాజా అంటారు అతను. ఈ 2 ఫ్లాట్ల అమ్మకాల్లో అతనే సాక్షి సంతకం పెట్టిండారు. దీన్ని బట్టి తెలియదు ఆ ఊర్లో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇదంతా నువ్వు ఆడిపించిన డ్రామా అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్ష్యాలు చాలదా? నువ్వే దీన్ని చేయించినావు అనేది. అదేనా కదా క్లీనర్ మొగోడైతే నేరుగా వచ్చి ఇప్పుడుదా సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఒకటి. రెండోది ఇంకోది ఏమడిగా పార్టీ నుంచి సస్పెండ్. యాక్చువల్గా నేనే రిజైన్ చేయాలని ఉన్నా పార్టీకి. ఎందుకైతే ఇటువంటి నీచుడు ఉండే పార్టీలో నేను కొనసాగకూడదని అనుకున్నా. థ్యాంక్ గాడ్ జగన్ అన్ననే నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. సంతోషమే. కానీ సస్పెండ్ చేసే ముందు నేను చేసిన తప్పు ఏమనేది చెప్పి సస్పెండ్ చేసి ఉండాలి. అంటే వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపించింది తప్ప దానికి కోసం సస్పెండ్ చేసినారా? లేదు దొంగల్ని ఎత్తుకొని పోయి ఆడ అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు సృష్టిస్తే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినావు. చాలా సంతోషం. మీకు ఇన్ని రోజులు పనిచేసిన దానికి నాకు మంచి కానుక ఇచ్చినారు. దీంట్లో నాది ఏమాత్రం తప్పు ఉంటే నేను ఇప్పుడు కూడా రెడీ. ఇప్పుడు నేను సత్యానందకి రెడీ. కాణిపాకం గుడికి వాళ్ళు ముగ్గురు, లుచ్చాపతి, ఎక్స్ కార్పొరేటరు మొగుడు, ఈ క్లీనరు, వీళ్ళు ముగ్గురు ఈ యొక్క డ్రామా వెనకాల లేదు అని చెప్పగలరా? నేను సత్యం చేస్తా. కాణిపాకం గుడిలో వీళ్ళు ముగ్గురే ఈ డ్రామాకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే
కెమెరామెన్ చెప్పి వీళ్ళే నేను సత్యం చేస్తాను కాణిపాకంలో, వాళ్ళు ముగ్గురు వచ్చి సత్యం చేస్తారా మేము లేదు అనేసి. ఇంకోటి ఇది కేవలం థియోసాఫికల్ సొసైటీ కోసం ఈ డ్రామా అనేసి ఇందులో ముగ్గురు వ్యక్తులు సంబంధం ఉండారని చెప్పి వాళ్ళు అదే ఇంకా వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ తెర వెనుక దీన్ని నడిపిస్తూ ఉంటారు, ఈ థియోసాఫికల్ సొసైటీ ల్యాండ్ వెనకాల. నేను కాబట్టి కాణిపాకం గుడిలో సత్యం చేస్తాను. వాళ్ళు వచ్చి మాకు దీనికి సత్యం సంబంధం లేదని సత్యం చేయగలుగుతారా? ఇంత నీచంగా ఎవడు నిన్ను రాజకీయం చేయమని నీ వల్లనే పార్టీ చిత్తూరులో ఊడ్చుకొని పోయింది, ఇంకా కూడా ఊడ్చుకొని పోతుంది. చిత్తూరులో ఒక వైసీపీ అనేది శుద్ధంగా లేకుండా పోతుంది. అసలు తప్పు ఎవరు చేసినారని పార్టీ విచారించి యాక్షన్ తీసుకోవాలా. అంటే వాళ్ళు చేసే తప్పుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా పార్టీ నాయకత్వం? నాకు చాలు, నా వరకు నాకంటూ ఒక సంఘం ఉంది, బీసీ సంక్షేమ సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది. దాంట్లో మంచి చెడులు చూసుకొని దాంట్లో ఉండిపోతాం. ఎందుకంటే ఆ పార్టీలో నేను చేరను. అవసరమైతే మంచివాడైతే మద్దతు ఇస్తా ఎలక్షన్కి, నచ్చలేదా సైలెంట్గా ఉండిపోతాను. నేను ఆడపోయినా 2 రోజులు గుడికి పోయినా ఫ్యామిలీతో వచ్చిన, ఇప్పుడు ఎన్ని రోజులుగా ఉంటా? ఇంతవరకు నేనేం ఏడ పారిపోలేదా? ఈయనే కదా ఉంటా, నేను ఏడ పారి కూర్చున్నా. ఇప్పుడు సోమవారం నేను రిట్ ఫైల్ చేసిన హైకోర్టులో, చిన్న రిమార్క్ అనేసి రిమార్క్ని మళ్ళీ రీకరెక్ట్ చేసి మస్ట్ రోజు సబ్మిట్ చేయమని చెప్పినారు. అంతే, వెంటనే ఒక పేపర్లో థియోసాఫికల్ సొసైటీ కేసు కొట్టివేత. ఆ రోజు రాత్రే ఉన్న ఒక చిన్న బిల్డింగ్ కూడా ఆ రోజు రాత్రే పాలు కొట్టేస్తున్నారు. మస్ట్ రోజు మంగళవారం అడ్మిట్ అయింది, బుధవారం విచారణ జరిగింది. ముగ్గురికి నోటీస్ ఇచ్చిన్నారు. దాంట్లో ఇంకో అతను డాక్టర్ని మర్చిపోయినారు, అతను కూడా ఇంకొక 2-3 రోజుల్లో నోటీస్ వస్తుంది. కలెక్టర్ గారికి మహేష్ కుమార్ కొన్నోడి, మహేష్ కుమార్ కొండల వీళ్ళ బినామీ క్లీనరు, ఇంకా 2 నాయకులు, ఈ మహేష్ కుమార్, వీళ్ళంతా కలిసి ఒక 14,000 చిల్లర అడుగులు రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఇంకా 40,000 చిల్లర అడుగులు ఉంది. ఈ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసేదానికి నేను చట్ట పోరాటం చేస్తాను. ఖచ్చితంగా దీన్ని నా వల్ల వీలైనంత ఇది ప్రజలకు చెందాలా, గవర్నమెంట్కి చెందాలా ఈ జాగా. అంతేగాని ఈ మరి ఎవడు పడితే వాడు ఈరోజు కనుక్కోకుండా ఉండింటే రేపు ఫారెస్ట్ కూడా ఫ్లాట్లు వేసి అమ్మేస్తారు. ఇది కానీ మనం పట్టించుకోకుండా ఉండింటే రేపు ఫారెస్ట్ని కూడా వీళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముతారు. అంత దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళని ఎట్లా పార్టీ వైసీపీ పార్టీ భరిస్తూ ఉందో నాకైతే అర్థం కాదా. ఈ ఇష్యూ అన్నీ చెప్పారు సురేష్ గారు, ఇవన్నీ వాస్తవము. నాకు తెలుసు, అంటే నేను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నా, వాళ్ళు ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు. వాళ్ళ అమ్మ ఒకసారి తెల్లారితో ఒకసారి వస్తుంది, మధ్యాహ్నం ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది. వాడు జాన్సన్ ఎవరు లేకపోయినా బీగాలు వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మొత్తం బీగాలు ఆఫీస్ బీగాలు. రాత్రి పడుకుండేది కూడా ఇక్కడే వాడు జాన్సన్. వాళ్ళమ్మ అందరూ వాళ్ళు 20 yearsగా నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటా, వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో ఇక్కడ ఎవరు పని చేస్తారు అనేసి. వాళ్ళకు ఫ్రీగా బీగాలు ఇచ్చేసి వాళ్ళు సొంత ఇల్లు మాది ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అందువల్ల వాళ్ళు నాకు బాగా తెలుసు. ఒకరోజు నేను ఇది ఇష్యూ అయిన తర్వాత నేను అప్పు రూమ్లో కూర్చొని ఉన్నా, వాళ్ళు ఫ్యామిలీ అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చినారు. వచ్చి అంటే నేను చెప్పకూడదు, నేను కూడా సేమ్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళు నా దగ్గర వచ్చి కాలు పట్టినారు. బట్టి నువ్వు నాకు కొంచెం నాకు ఒక 3 నెలల టైం తీసినా, చేసింది వాస్తవము, అన్నీ దొరికిపోయింది, నాకు ఒక 3 నెలలు టైం తీసియండి అనేసి నన్ను బయటున్నారు. ఎట్లా 3 నెలలు ఇస్తారంటే మాది ల్యాండ్ ఎన్నో విలేజ్లో తమిళనాడు ల్యాండ్ ఉంది, మా అక్క చెల్లెలది అందరిది. దాన్ని పోయి డిస్పర్ట్ చేసి ఒక 3 నెలల్లో నేను డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాను. ఏమ్మా చేసినారంటే అప్పుడు వాళ్ళు 113 గ్రాములు, అది ఆల్రెడీ నాకు తెలుసు. వాళ్ళని అడిగిన ఎందుకు డబ్బులు కట్టిస్తారంటే ఈ మారి నెగలు, వాచి, డబ్బులు, దీనికోసం ల్యాండ్ అమ్మేసి నేను తెచ్చి కట్టించేస్తామన్నా, నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి అంటే. నాకు వాళ్ళు మామూలు తెలుసు కాబట్టి నాకే ఏమరా మనం అడుక్కుంటా ఉన్నానని నేను నేరుగా సురేష్ దగ్గర వచ్చి
ఈ పాపము వాళ్ళు ఒక 3 నెలలు టైం ఇయ్యి వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు అనేసి నేను రిక్వెస్ట్ చేసుకొని ఈయన అప్పటికి ఎందుకు బాధి అది ఇది అన్నాడు. లేదు నేను ఉన్నాను, నేను మాట్లాడతాను చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళు పోయి పర్మిషన్ తీసిచ్చినారు. 3 నెలల్లో మీరు రెడీ చేసి డబ్బులు తెచ్చి ఇచ్చేయాలా అంటే ఖచ్చితంగా తెచ్చి ఇస్తామని నా దగ్గర ఒప్పుకున్నారు. అయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత 3 నెలలు చెప్పేసినారు కదా, కానీ నేను 3 నెలలు తాలే ఫోన్ చేస్తే ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేయడంలా, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.